రాష్ట్రంలో ఆ ఎమ్మెల్యేను పోలీసులు పట్టించుకోవడం లేదా? ఎమ్మెల్యే పట్ల పోలీసులు ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదు? రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కొందరు అధికారుల తీరు మారలేదా? కావాలని పదే పదే ఎమ్మెల్యేలను ఎందుకు అవమానిస్తున్నారు? మరి పోలీసుల తీరుపై ఆ నేత ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు అధికార పార్టీలో అవమానాలు ఎదురవుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే వేముల వీరేశం పట్ల పోలీసులు ప్రోటోకాల్ పాటించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల భువనగిరిలో సమీక్ష సమావేశానికి వచ్చిన మంత్రులకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే వీరేశంను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర దుమారం రేపింది. రాచకొండ పోలీస్ కమిషనర్, యాదాద్రి డిప్యూటీ కమిషనర్, సహాయ కమిషనర్, ఇన్స్పెక్టర్లు అడ్డుకుని అవమానకరమైన రీతిలో వ్యవహరించారని ఎమ్మెల్యే వీరేశం స్పీకర్కు ఫిర్యాదు చేయడం అధికార పార్టీలో రచ్చరచ్చగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక దళిత ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళిత ఎమ్మెల్యేల పట్ల పోలీసులు చిన్నచూపు చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వారంతా దళిత ఎమ్మెల్యేలను కావాలనే అవమానపరుస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేసిన తమ పట్లనే పోలీసులు ఇలా వ్యవహరించడం పట్ల దళిత నేతలు రగిలిపోతున్నారట. ఈ విషయంలో పార్టీ పెద్దలతో తాడో పేడో తేల్చుకునేందుకు దళిత నేతలు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే దళిత ఎమ్మెల్యేలంతా స్పీకర్ కు ఫిర్యాదు చేశారట. ఈ ఘటనపై విచారణ జరిపించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారట. అయితే వేముల వీరేశం ఆవేదనను తాను అర్థం చేసుకున్నానని, సదరు పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారట. అయితే పోలీసులు తనను కావాలని తీవ్రంగా అవమానించారని అంటున్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. తమను గుర్తుపట్టని పోలీసులు తమకు ఏం రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు. పోలీసులు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. దళిత ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు మారాలన్నారు. తాజాగా ఎమ్మెల్యే వేముల వీరేశంకు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తోడయ్యారు. తన పట్ల పోలీసులు అవమానకర రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ లో దురహంకార పోకడలు ఉన్న పోలీసు అధికారులు అక్కడక్కడ ఉన్నారని, కరీంనగర్ సిపి కూడా ఇదే తరహా పోకడల్ని అనుసరిస్తున్నారని ఆరోపించారు. మానకొండూరు సీఐ పోస్టు ఖాళీగా ఉండడంతో సీఎం సహకారంతో నియమిస్తే దాన్ని కరీంనగర్ సిపి రద్దు చేశారని ఆరోపించారు. అయినా పోస్టింగ్ తెచ్చుకున్న సీఐని తాను కాదన్నా ఎలా పోస్టింగ్ తెచ్చుకున్నావంటూ సిపి బెదిరిస్తున్నారని మండిపడ్డారు. దళిత ఎమ్మెల్యే ఇంకో దళిత అధికారికి సీఐ పోస్టింగ్ ఇస్తారని ప్రశ్నించారు. చిన్నచూపు, దురహంకారమే సిపి అభ్యంతరానికి కారణమని వాపోయారు. ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే కవ్వంపల్లి చెప్పుకొచ్చారు. వాస్తవానికి వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే. ఆయన నకరేకల్ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రమంతా ఆయన్ను గుర్తిస్తోంది. కానీ సొంత జిల్లాకు చెందిన పోలీసులు ఆయన్ను గుర్తు పట్టకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయినప్పటికీ తాను ఎమ్మెల్యేనని చెప్పుకున్నా పోలీసులు హెలిప్యాడ్ వద్దకు పంపకపోవడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను గుర్తుపట్టే స్థాయిలో పోలీసులు లేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తాను ఎమ్మెల్యేని అని పోలీసులకు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అవమానంతో వీరేశం అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోవాలనుకున్నారు. అక్కడే ఉన్న ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కలగజేసుకుని సముదాయించే ప్రయత్నం చేశారు. నేతలు చెప్పినా వినకుండా అలకబోని అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తంగా వేముల వీరేశం వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలను పోలీసులు పట్టించుకోకపోవడంపై పార్టీ హైకమాండ్ ఆరా తీసినట్టు తెలిసింది. అయితే ఈ వ్యవహారం మొత్తం దళిత నేతలను అవమానపరిచేలా ఉండడంతో పోలీసులపై చర్యలు తప్పకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.